అడవిలో అందరికి నిద్ర దొరికితే మాకేం దొరికిందో మీరే చూడండి. చాలా రోజుల తర్వాత మా విలేజ్ లో ఏదో చిన్న వర్క్ ఉంటే నేను మా ఫ్యామిలీ అయితే ఊరికైతే వచ్చామన్నమాట. ఇక మా ఊరికి రాగానే మా ఇంటి వెనకాల మొత్తం కొండలే అనమాట. మా నాన్న ఆ కొండల్లో ఏముంటదంటే నిధి ఉందని చెప్పాడు. బేసిక్ గా 1 కేజీ చక్కెర వస్తుందంటేనే వదులుకునే రోజులు కాదు ఇవి. అలాంటి నిధి ఉందంటే ఎందుకు వదులుకుంటారు చెప్పండి. ఇంకా అందుకోసం అయితే నేను మా దండుపొలం బ్యాచ్ నిధి ఎతకదాం అని చెప్పి అయితే వెళ్ళాము. లొకేషన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇదే ఆ లొకేషన్. దీనికైతే ఒక పాత హిస్టరీ అయితే ఉందన్నమాట. ఈ లోయలో ఒక బస్సు పడిపి 40 మెంబర్స్ అయితే చనిపోయారు అనమాట. ఇంకా ఈ లోయలో అయితే మనం వెళ్ళాలన్నమాట. దీనికైతే ఇంకో రూట్ ఉంది. ఆ రూట్ లో అయితే మనం వెళ్తాం అనమాట. ఇక మా ముందర వెళ్తున్నాడు కదా తాత, ఆయనైతే మాకు మార్గదర్శి అనమాట. ఆయన పింఛన్ డబ్బులు తీసుకున్న ఏజ్ లో అసలు కొండలు ఎక్కి దిగుతుంటే నాకే ఆశ్చర్యం వేసింది. అసలుడే గాని మహానుభావుడు. మనం మాత్రం కింద చూసుకొని కానీ పోకపోతే ఈ ఊర్లో పడితే పక్క ఊర్లో తేల్తాం అనమాట. అంత పెద్ద లోయ ఇది. ఇంకా ఫైనల్ గా మనకి నిధి అయితే కనిపించింది. వీడేంటి నిధి అని చెప్పి పొండ్లు చూపిస్తున్నాడు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనం కొనే బంగారంలో అయినా కల్తీ ఉంటదేమో కానీ అడవిలో దొరికే పొండ్లకి అసలు కల్తీ ఉండదు అనమాట. అందుకే దీన్ని నిధితో పోల్చాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి పొండ్లు తినుంటే ఈ పొండ్ల పేరు ఏందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మనకి కావాల్సిన పొండ్లు అయితే కోసుకొని అయితే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.